దేవునికి దగ్గర అవ్వకపోవడానికి కొన్ని తప్పులు ఉన్నాయి మన జీవితంలో. ఏమి తప్పులు అంటే మొట్టమొదటిది ప్రార్థన నిర్లక్ష్య పెట్టడం. ఏం చేయడం? ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం. అంటే చేయకపోయినా పర్లేదులే. కారణం పాపమును బాగా ప్రేమిస్తున్నావు, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థన చేసేవారి జీవితం నరకాన్ని తప్పించుకుంటారు. నరకమునకు వెళ్ళకుండా ఈ భూమి మీద మనకేముందంటే మార్గం ఉంది. చెప్పండి మాట అందరూ కూడా. నరకమునకు వెళ్ళకుండా ఈ భూమి మీద మనకేముందట? తప్పించుకునే మార్గం ఈ భూమి మనకుంది. అదే ప్రార్థన, అదే వాక్యం. మార్గం ఉంది, కానీ నరకంలో వెళ్ళిన తర్వాత తప్పించుకునే మార్గం మాత్రం లేదు. రెండవది బైబిల్ ధ్యానం చేయకపోవడం. నువ్వు దేవునితో మాట్లాడమంటే ప్రార్థన, దేవునితో మాట్లాడటమే వాక్యం చదవడం. ఎంతమంది వాక్యం ధ్యానిస్తున్నారు? తెలుసుకోవడం కోసం ఏం చేయాలి చెప్పండి? ఇంకా లోతుగా చదవాలి. కావట్లేదా? మళ్ళా చదువు. అర్థం కావట్లేదా? మోకాళ్ళై చేతులు ఎత్తు. ప్రభు నాకు అర్థం కావట్లేదయ్యా, వాక్యం చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. ఏడు ప్రభునందేడు, అయ్యా నాకు అర్థం కావట్లేదు వాక్యం. ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడి నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడతాడు. ఆయన. ఈ వాక్యానికి అర్థం అది నాన్న. ఎందుకంటే చెప్పండి, నీలో ఆశ లేదు దేనికి? ప్రార్థన చేయకపోవడానికి. నేను ఆశ లేదు దేనికి? వాక్యం చదవడానికి. నేను ఆశ లేదు దేనికంటే దేవునితో గడపడానికి. దేవునితో మాట్లాడకపోతే చాలా కష్టం ఎదురవుతుంది. జాగ్రత్త. తర్వాత నెగిటివ్గా ఆలోచించడం. చాలామందికి ప్రార్థన చేస్తారు కానీ అలా జరుగుద్దేమో అని భయం, ఏదో అయిపోతుందని భయం. ఈ భయమే కురంగ తీసేస్తుంది. జాగ్రత్త. భయం ఉండకూడదు. దేవుళ్ళో స్థిరపడిపోయిన వాడు భయపడు దేనికి కూడా. శ్రమలకు భయపడ్డు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు చాలాసార్లు. ఇది జరగదేమో, ప్రార్థన చేస్తున్నానికి వెళ్ళి అవదేమో, సంతానం కోసం ప్రార్థన చేస్తున్నా అవదేమో, ఏమండి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నా, అనేక మంది కోసం భారంగా ప్రార్థన చేస్తున్నా అవదేమో, నా వల్ల కాదేమో అనుకోవద్దు. ఈ నెగిటివ్ తనమే. చాలామంది ఉద్యోగంలో ప్రయత్నం చేస్తారు కానీ రాదేమో. ఈ ఆలోచన నెగిటివ్గా ఉన్న థింకింగ్ ఇలా మారిపోవాలి. ఇది దేవుని దూరం చేసేది.